నమస్తే. వెల్కమ్ టు 99 టీవీ. ఇప్పటికే సుంకాల మీద సుంకాలతోటి గింకీలు కొట్టిస్తున్న అమెరికాను చూసి ఓ పక్క వర్ధమాన దేశాలు వణుకుతుంటే, తాజాగా మెక్సికో కూడా కొత్తగా 1400 ప్రొడక్ట్స్ మీద, ఉత్పత్తుల మీద సుంకాలు విధించింది. బాగా ఎఫెక్ట్ అయ్యే కంట్రీస్ ఏంటంటే భారతదేశం, చైనా. ఒకసారి చూద్దాం. భారత్, చైనాలు మెక్సికో తాలూకు సుంకాల వల్ల ఏమాత్రం ప్రభావితం అవుతాయి? ఏ రంగాల్లో దెబ్బతినబోతున్నాయి? ఏ రంగాలు దెబ్బతినబోతున్నాయి? ఏ మేరకు నష్టం వాటిల్లబోతోంది? అసలు మెక్సికో ఇలాంటి విపరీత నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఒకసారి ఈ లెక్కల్లోకి వెళ్తే గనక మొత్తం 1400 ప్రొడక్ట్స్ మీద 50% వరకు దిగుమతి సుంకాలు, అంటే ఇంపోర్ట్ డ్యూటీ అనమాట, మెక్సికో ఆ డెసిషన్ తీసుకుంది, విధించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల భారతదేశం, చైనాతో పాటు ఆసియా దేశాలన్నీ కూడా ఎఫెక్ట్ కాబోతున్నాయి. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పెరిఫెరల్గా మనకు కనిపిస్తోంది మెక్సికో సుంకాలు వేసింది, ఇంపోర్ట్ డ్యూటీ వేసింది, దానివల్ల మనం దెబ్బతినబోతున్నామని. దెబ్బతినేది ఎవరు? ఏషియన్ కంట్రీస్. ఒక్కసారి ఆలోచించండి. యూరోప్ బాగుండాలి, అమెరికా బాగుండాలి, మిగిలిన ఆస్ట్రేలియా బాగుండాలి, ఆసియా దేశాలు, వర్ధమాన దేశాలు ఎక్కువగా ఉన్న ఆసియా ఖండం మాత్రం కుదేలైపోవాలి. మన దగ్గర ఉన్న రేర్ ఎర్త్ మినరల్స్ని ఎక్స్ప్లోర్ చేసి దోచుకెళ్ళిపోతారు, మనలో మనకి తగువ పెడతారు. డీప్ స్టేట్ చేసే ఈ కుతంత్రాల కారణంగా చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేశాలతో కూడా మనకు తగువులు ఉన్నాయి. వీటిని పరిష్కరించుకుంటూ, ఇల్లలుగుతూ ఈగ దాని పేరు మర్చిపోయినట్టు వీటిని పరిష్కరించుకుంటూ మనం అభివృద్ధిని మర్చిపోతాము. అప్పుడు మళ్ళీ మనం అటునుంచి అనమాట, అమెరికా కావచ్చు, లేకపోతే ఐరోపా దేశాలు కావచ్చు, వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు అండ్ ఇంపీరియలిస్టిక్ మెంటాలిటీ ఉండటం వల్ల మళ్ళీ దాడులు చేసి మళ్ళీ హస్తగతం చేసుకుందాం, వ్యాపార సామ్రాజ్యాన్ని కబళించేసి భారతదేశ పౌరులకు నిలువ నీడ లేకుండా చేద్దాం అనే ఒక దుర్మార్గపూరితమైన ఆలోచన ఉంది. మనకు కనిపిస్తుంది సుంకాల మోతే. ఆ సుంకాల మోత వెనుక అవతల ఐరోపా దేశాలు, అమెరికా దేశాల వాత ఉంది. అది గమనించాలి. మోత వెనుక వాత ఉంది. సరే, మళ్ళీ పెరిఫెరల్లోకి వద్దాం. బాహ్యంగా ఈ సుంకాల వల్ల వచ్చే నష్టాలు ఏంటని కనుక చూస్తే, ఆటోమొబైల్స్ అండ్ ఆటో పార్ట్స్, భారత్ నుంచి మెక్సికోకి వెళ్ళే కార్లలో 20% దాకా, 20%కి పైగా ఎగుమతులు ఒక్కసారిగా దెబ్బతింటాయి. ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి. అక్కడ ఇంపోర్ట్ డ్యూటీ పెరిగింది కదా, ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్స్ పడిపోతాయి, 20% పడిపోతాయట. సో ఎంత నష్టం? అలాగే స్టీల్ అండ్ అల్యూమినియం మెటల్స్కి వచ్చేప్పటికి ఇప్పటికే 5-50% డ్యూటీ ఉండటంతో, సుంకాలు ఉన్న రంగాలు ఇవి. దీని మీద వీటి మీద మరింత ఒత్తిడి, వీటి ఎక్స్పోర్ట్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది, అడ్వర్స్ ఇంపాక్ట్ పడుతుంది. టెక్స్టైల్స్, ఫుట్వేరు, ప్లాస్టిక్స్, ఫర్నిచర్, దీని మీద పడే కొత్త సుంకాలు ఈ రంగాల మీద కూడా దుష్ప్రభావం చూపబోతున్నాయి. టాయ్స్, పర్ఫ్యూమ్స్, అప్లయన్సెస్, పిల్లలు ఆడుకునే బొమ్మల దగ్గర నుంచి పర్ఫ్యూమ్స్, అప్లయన్సెస్, ఇతర పరికరాలు, వినియోగ వస్తువుల మీద కూడా ప్రభావం పడుతుంది. మెక్సికో ఉద్దేశం ఎలా కనిపిస్తోంది అనేది చూస్తే ఇక్కడ అర్థమైపోతుంది. ఎక్కడా కూడా బ్రీతింగ్ స్పేస్ ఇవ్వదలుచుకోవాలి మెక్సికో, చిన్న స్థాయి రంగాల నుంచి పెద్ద స్థాయి రంగాల దాకా. దేశీయ పరిశ్రమ రక్షణకు సంబంధించి చూస్తే కనుక చైనా దిగుమతుల మీద అధిక ఆధారాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నమాట. సో ఇది మొత్తంగా ఏంటంటే మెక్సికో చైనాను కూడా కొట్టింది, ఖాళీగా ఏం కూర్చోలా. వాణిజ్య పరంగా అసమతుల్యత, ఇంబ్యాలెన్స్, ట్రేడ్ ఇంబ్యాలెన్స్ పెరుగుతుంది అనేది. 2024లో మెక్సికో చైనా నుంచి $130 బిలియన్ విలువైన వస్తువులు దిగుమతి చేసుకుంది లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం ఇంకా కొన్ని రోజులు అయిపోబోతోంది. లాస్ట్ ఇయర్ మెక్సికో చైనా నుంచి $130 బిలియన్ విలువైన వస్తువులు. యుఎస్ ఒత్తిడి తేవడంతో, అమెరికా ఒత్తిడి తేవడం కారణంగా ఇప్పటికే భారత్ మీద 50% సుంకాలు విధించిన మెక్సికో విధించింది. ఇప్పుడు మెక్సికో కూడా యుఎస్ ఒత్తిడి ఎదుర్కొనడం కారణంగా 50% మన మీద వచ్చింది. యుఎస్ ఎందుకు ఒత్తిడి ఎదుర్కొంది? రష్యాతో మనం చేసుకున్న ఒప్పందాలు, లేకపోతే రష్యా మనతో చేసుకున్న ఒప్పందాల వల్ల. మెక్సికోకి ఏం కాలింది? ఇప్పుడు పొరుగునున్న యుఎస్ మెక్సికోని సెకండ్ రేట్ సిటిజన్స్గా చూస్తుంది మెక్సికన్లని. అయినా ఆ దర్పం, ఆ పొగరు, దాన్ని ఏమంటారు, ఒక రకమైన కన్నుమిన్ను కానరాని ధోరణి మెక్సికోలో కనిపించి అమెరికా బాటే పట్టింది. అది కూడా భారత్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనేది రంగాల వారీగా చూస్తే, ఎగుమతి విలువలు ప్రభావం చూస్తే, ఆటోమొబైల్స్ కనుక చూస్తే భారతదేశం లాస్ట్ ఇయర్ 2024లో $1.9 బిలియన్ విలువ చేసే వాణిజ్యం చేసింది. ప్రభావం ఇప్పుడు ఎలా ఉండబోతుంది? అత్యధికంగా దెబ్బతింటుంది ఆటోమొబైల్స్ రంగం. స్టీల్ వచ్చేప్పటికి $600 మిలియన్ స్టీల్ని ఎగుమతి చేశారు. సుంకాల వల్ల పోటీ తగ్గిపోతుంది ఇప్పుడు.
అల్యూమినియం ఇంకా టైల్స్ చూస్తే $400 మిలియన్ వర్త్ వాణిజ్యం జరిగింది. కొంతవరకు ఈ రంగాలు నిలదొక్కుకోవచ్చు. టెక్స్టైల్స్ అయితే $250 మిలియన్ వ్యాపారం మనం చేయగలిగాం. కొత్త సుంకాలతో నష్టాలు పెరుగుతాయి, కష్టాలు పెరుగుతాయి. మెక్సికో నిర్ణయం వల్ల భారత ఎగుమతిదారులు, ఎక్స్‌పోర్టర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటంటే గట్టి షాక్ తగిలినట్టు మాట్లాడుతున్నారు. ఆటోమొబైల్, స్టీల్ రంగం ప్రధానంగా ప్రభావితం అవుతున్నాయి. అండ్ అలాగే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం భారతదేశ పరిశ్రమలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఎఫ్టీఏ కోసం. సో దాన్ని ప్రభుత్వం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. సరే, నష్టం ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టు అటు భారతదేశానికి, ఇటు చైనాకి. ఇక్కడ మనం గమనించాల్సింది పొరుగునున్న చైనా కూడా నష్టపోయింది కదా అని చెప్పేసి సంకలు గుద్దుకోవటం కాదు. వాడు మొత్తంగా నష్టపోయేలా చేస్తుంది ఆసియా దేశాలని. అంటే ఆసియా ఖండాన్ని, వర్ధమాన దేశాలు ఎక్కువగా ఉన్న ఆసియా ఖండాన్ని చిన్న చూపు చూసే ఒక దుర్మార్గమైన ఆలోచన ధోరణికి డీప్ స్టేట్ తెగబడింది. సో ఈ తెగబడిన కారణంగా వచ్చిన మార్పులు, ఇప్పుడు పడుతున్న అదనపు సుంకాలు మరి రేపొద్దున భారత్, మెక్సికోల మధ్య వాణిజ్యపరంగా ఎలాంటి వైరుధ్యాలకు దారితీస్తాయనేది వేచి చూడాల్సిన విషయం.